దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డు ప్రారంభించారు ట్రంప్. ప్రపంచ శాంతి కోసమే ఈ బోర్డు అంటూ ప్రకటించిన పరిస్థితి. సార్, సభ్యదేశంగా పాకిస్తాన్ చేరింది, కానీ భారత్తో సహా బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలు గైర్హాజరయ్యాయి. ఎందుకు సార్ సభ్యదేశంగా భారత్ చేరలేదు? మోదీ వ్యూహం ఏంటి? అంటే ఇప్పటికైతే చేరలేదు సార్. వాస్తవంగా భారత ప్రభుత్వం చర్చిస్తోంది మంచి చెడుల్ని అని వార్తలు వస్తున్నాయి. సో చేరాలి అనేవారు ఏంటంటే 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, పాలస్తీనా పునర్నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉంది. పాలస్తీనా ప్రజలకు భారత ప్రజలకు మధ్య శ్రేయ సంబంధాలు ఉన్నాయి. మనం పాలస్తీనా దేశాన్ని కూడా గుర్తించాం, పాలస్తీనా అథారిటీని. అందువల్ల ఇండియా కమిట్మెంట్ టు పాలస్తీనియన్ కాజ్. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పాలస్తీనా పునర్నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తామంటున్నారు కనుక భారత్ అందులో మిస్ కాకూడదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన మిత్ర దేశాలు వెస్ట్ ఏషియాలో ఉన్న ఫ్రెండ్లీ నేషన్స్, మీరు ఇజ్రాయెల్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఆఫ్ కోర్స్ తుర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు చేరాయి, పక్క పెడదాం. 2 సైడ్స్ ద ఫెన్స్. అటు అరబ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా ఇండియాకు ఫ్రెండ్లీ కంట్రీస్, ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ. ఈ 2 ఫ్రెండ్లీ నేషన్స్, ఈ అన్ని ఫ్రెండ్లీ నేషన్స్ చేరుతున్నాయి కనుక మనము మిస్ కాకూడదు అనేది రెండవది. మూడవది ఏంటంటే, పాకిస్తాన్ చేరుతోంది, తుర్కీ చేరుతోంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా ఉన్న సమయంలో ఇండియా మిస్ అవుట్ అయితే నష్టపోతాం డిప్లొమాటిక్గా, స్ట్రాటజిక్గా అని. నాలుగవది ఏంటంటే, ఆల్రెడీ ట్రంప్ మనపై కోపంతో ఉన్నాడు. వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు, ట్రేడ్ డీల్. ఇండియా పైన శాంక్షన్స్ విధిస్తున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడితే ట్రంప్ ఎంత కోపానికి వచ్చాడు చూసాం. సో ట్రంప్ మొదలే కోపిష్టి, గర్విష్టి. సో ట్రంప్ ప్రతిపాదన కాదంటే ట్రంప్ ఇంకా అగ్గి మీద గుగ్గిలమవుతాడు. ఇది మనకు నష్టము అనేది. అందువల్ల మనం ఇందులో చేరాలి. ఈ 4 కారణాల రీత్యా చేరాలనేవారు వాదిస్తున్నారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే భయమన్నా ఏదో ట్రంప్ ఏమొచ్చేస్తాడన్న భయం, లేదంటే మనం ఎక్కడ మిస్ అయిపోతాము, ఫోమో అంటారు దాన్ని. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అదొక సైకలాజికల్ ట్రెండ్ కూడా, ఫోమో అనేది. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో వల్ల చేరాలి అనే వాదించే వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి, ఎందుకు చేరకూడదు అనే వాదన కూడా బలంగా ఉంది. అంటే ఒకటి, ఇది పాలస్తీనా కోసమని మొదలైంది. వాస్తవంగా యునైటెడ్ నేషన్స్లో ఈ చర్చకు వచ్చినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో ఇది ఫస్ట్ ఏంటంటే, దీని స్ట్రక్చర్ మారిపోయింది. ఒకప్పుడులాగా బోర్డ్ ఆఫ్ పీస్ కాదు ఇది. దీని స్ట్రక్చర్ ఎలా మారింది అంటే, ట్రంపే పర్మనెంట్ చైర్పర్సన్గా ఉంటాడు. $1 బిలియన్ చెల్లిస్తే పర్మనెంట్ మెంబరు, చెల్లించకపోతే తాత్కాలిక మెంబరు. ఎవరినైనా రిన్యూ చేయాలా వద్దా అన్న అధికారం ట్రంప్కుంటుంది, ఎవరినైనా తొలగించే అధికారం ట్రంప్కుంటుంది. సో ఇది దీంట్లో ట్రంప్ నియమించిన ఆయన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తన ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉంటారు. ఉదాహరణకు మార్కో రూబియో, ఆయన అల్లుడు జారెడ్ కృష్ణర్, ఇలా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ను ఆ బోర్డులో పెట్టాడు. సో ఒక రకంగా ఇది అమెరికా ప్రతిపాదిస్తున్నది కూడా అనలేం, యునైటెడ్ నేషన్ ప్రతిపాదిస్తున్నది అసలే కాదు, అంతర్జాతీయ సమాజం ప్రతిపాదిస్తున్నది కాదు, చివరకు అమెరికా ప్రతిపాదిస్తున్నదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది ట్రంప్, ఫర్ ట్రంప్, బై ద ట్రంప్, ఆఫ్ ద ట్రంప్ అండ్ ఫర్ ద ట్రంప్ అన్నట్టు ఉంది. సో దీనికి లెజిటిమసీ ఎక్కడిది? ఇక ట్రంప్ ఎల్లకాలం ప్రెసిడెంట్గా ఉంటాడు అమెరికాకు. సో అమెరికా ప్రతిపాదించింది అయినా మనం అనుమానించాలి, ఎందుకంటే అమెరికా నాయకత్వం నాటోలో మనం ఏం లేము. సో అమెరికా నాయకత్వంలోని కూటముల్లో భారత్ ఎప్పుడూ భాగస్వామి కాదు. మనం ఇండిపెండెంట్గా ఉన్నాం, నాన్-అలైన్డ్గా ఉన్నాం. కోల్డ్ వార్ పీరియడ్లో కూడా అమెరికా కూటమిలో లేము, సోవియట్ కూటమిలో కూడా లేము. అటు నాటోలో లేము, ఇటు వార్సా ప్యాక్ట్ అంటే సోవియట్ యూనియన్లో, దాంట్లో కూడా లేము. వీ ఆల్వేస్ రిమైన్ ఇండిపెండెన్స్. కనుక మన స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ కాపాడుకోవాలంటే ట్రంప్ కోసం, ట్రంప్ సృష్టిస్తున్న ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మనం ఎలా చేరుతాం, ఇది మొదటిది స్ట్రక్చర్. రెండవది ఏంటంటే మ్యాండేట్తో ప్రాబ్లం ఏంటి అంటే, ఇది కేవలం పాలస్తీనా రీకన్స్ట్రక్షన్కే పరిమితం కాదు. ఇప్పుడు దాని డ్రాఫ్ట్ కూడా లీక్ అయింది. ఆ డ్రాఫ్ట్లో ఎక్కడా కూడా ఇది పాలస్తీనా కోసం అని మాత్రమే లేదు. సో క్లియర్గా, ఓపెన్గా ట్రంప్ చెప్తున్నాడు కూడా, దీన్ని ఇతర కాన్ఫ్లిక్ట్ రీజన్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తాము అని. అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అన్నట్లు, ఇది యునైటెడ్ నేషన్ బలహీనపరిచే చర్య. యుఎన్ పట్ల ఇండియాకున్న కమిట్మెంట్ వల్ల మనము యునైటెడ్ నేషన్స్ లాంటి ఒక ప్రపంచ దేశాల అందరికీ హోదా ఇచ్చేటువంటి, సభ్యత్వం ఇచ్చేటువంటి యునైటెడ్ నేషన్స్ దెబ్బతీసేటువంటి ట్రంప్ కుట్రల్లో మనం భాగస్వామి కాకూడదు. ఇది మ్యాండేట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ మ్యాండేట్ చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అనేక ఘర్షణలకు ట్రంప్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి, అమెరికన్ హెజోమనిక్ యాక్షన్, అమెరికా ఆధిపత్య చర్యలకు మనం ఒక లెజిటిమసీని కల్పించిన వాళ్ళం అవుతాం దీని చేంజ్ ఇన్ మ్యాండేట్ వల్ల. మూడవది, ఇందులో పాలస్తీనా కొరకు ఏర్పాటు చేస్తున్నప్పుడు పాలస్తీనా ప్రజలకు కానీ, ప్రజల ప్రతినిధులకు కానీ ఎక్కడా సభ్యత్వం లేదు. విచిత్రమైన, ఓన్లీ పాలస్తీనియన్
ఎక్స్పర్ట్ చేరుతారని మాత్రమే ఉంది. కానీ పాలస్తీనియన్ టెక్నోక్రాట్ చేరుతారని. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలస్తీనా ప్రతినిధులు ఉండాలి కదా, వాళ్ళు లేరు. పాలస్తీనియన్ పోనీ హమాస్ అంటే ప్రపంచం అంగీకరించదు, దాన్ని తీవ్రవాద సంస్థ అంటారు. ప్రపంచంలో చాలా దేశాలు, అఫ్ కోర్స్ ఇండియా అనకపోయినా కూడా, ఇండియా అఫీషియల్గా హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏమన్నా మనం, అయినా కూడా హమాస్ను పక్క పెడదాం. కనీసం పాలస్తీన్ అథారిటీ ఉంది కదా, మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో వెస్ట్ బ్యాంక్ నుంచి పాలిస్తున్న పాలస్తీన్ అథారిటీ ఉంది. యాసర్ అరాఫత్ వారసత్వంగా ఉంది. యాసర్ అరాఫత్ కాలం నుంచి మహమ్మద్ అబ్బాస్ కాలం వరకు ఇండియా రికగ్నైజెస్ పాలస్తీన్ అథారిటీ. మనకు పాలస్తీనా రాయబారి కూడా ఇండియాలో ఉన్నాడు. మరి పాలస్తీనా అథారిటీకి ప్రెసిడెంట్గా ఉన్న మహమ్మద్ అబ్బాస్ని ఎందుకు ఈ బోర్డు ఆఫ్ పీస్లో ఉండడు? అంటే ఒక దేశం పునర్నిర్మాణం కొరకు నీవు ఒక బోర్డు పెడుతూ ఆ దేశానికి చెందిన ప్రజాప్రతినిధి ఉండడు అంటే, ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఆ దేశ ప్రభుత్వానికి, అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అంటే అక్కడ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి కాదా ఇది? అందులో గాజాలో ఇవాళ పునర్నిర్మాణం ఎందుకు అవసరం వచ్చింది? గాజాలో ఎవరు కూలగొట్టారు? 60,000 మందికి పైగా ఎవరు చంపారు? అక్కడ ఉన్న బిల్డింగ్లన్నింటినీ ఎవరు నాశనం చేశారు? అక్కడ ఉన్న బ్రిడ్జిల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేసి రీకన్స్ట్రక్షన్కు ఇప్పుడు ఎవరి వల్ల రీకన్స్ట్రక్షన్ అవసరం ఏర్పడింది? ఇజ్రాయెల్ చర్యల వల్ల రీకన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అందులో బోర్డ్ ఆఫ్ పీస్లో ఉంచారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబ పునరావాసం కొరకు ఒక బోర్డు ఏర్పాటు చేస్తే అందులో ఆ చనిపోయిన వారి సతీమణికి కానీ పిల్లలకు కానీ సభ్యత్వం ఉండదు. అంతకుడికి సభ్యత్వం ఉంటే ఎట్టుంటే చెప్పండి. చనిపోయిన వ్యక్తి కుటుంబ పునరావాస మండలి అని ఏర్పాటు చేస్తాం. కుటుంబ పునరావాస మండలిలో ఆ చనిపోయిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి భార్యకో పిల్లలకో ఎవరికి రిప్రజెంటేషన్ ఉండదు. కానీ ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటుంది? హంతకుడికి ఉంటుంది. ఇది ఎంత న్యాయం అని చెప్పండి. సో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా? సో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్కు ఇలా జరుగుతుంది. పాలస్తీనా గాజా సర్వనాశనానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మెంబర్గా ఉంటాడట, పాలస్తీనా ప్రజలకేమో దాంట్లో రిప్రజెంటేషన్ ఉండదట. మరి ఇలాంటి బోర్డ్ ఆఫ్ పీస్లో ఇండియా చేరితే ఇంటర్నేషనల్ లా ఎక్కడిది? ఇక రూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎక్కడిది? ఏదో ట్రంప్ ఏదో చేస్తాడని భయపడి, అయ్యో మనం ఎక్కడ మిస్ అవుతామో అని భయపడి మనం చేరితే ఇండియన్ స్టేచర్ ఏంటి? మనం ఒక గ్రేట్ పవర్గా ఎదగాలని కోరుకుంటున్నాం, విశ్వగురువుగా ఎదగాలని కోరుకుంటున్నాం. సో ఇది ఏ రకంగా స్ట్రక్చర్ రీత్యా చూసినా, మ్యాండేట్ రీత్యా చూసినా, దాని స్వభావం రీత్యా చూసినా ప్రమాదకరం. ఇక 4వ చెప్తాను, ఇంకా ప్రమాదకరం. దీని మ్యాండేట్లో ఏమన్నారు? ఫర్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ రీజన్స్ అన్నాడు. ఇక ముందు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఘర్షణలు ఏర్పడితే దాన్ని ఈ బోర్డ్ ఆఫ్ పీస్ డీల్ చేస్తుందని. ఇప్పటికే ఇండియా పాక్ ఘర్షణలో తలదూర్చడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు మనకు తెలియదు కాదు. ఆపరేషన్ సింధు నేనే ఆపానంటాడు, కాశ్మీర్ విషయంలో నేను మధ్యవర్తిత్వానికి సిద్ధం అంటాడు. రేపు బోర్డ్ ఆఫ్ పీస్ కిందికి కాశ్మీర్ వివాదాన్ని కూడా పట్టుకొస్తున్నా అంటాడు ట్రంప్. పాకిస్తాన్ ఆల్రెడీ ఉంది, రెడీగా ఉంటుంది. ఇండియా మరి ఏం చేయాలి? సో ఇండియా పాకిస్తాన్ మీరిద్దరు మెంబర్లు కదా నా బోర్డ్ ఆఫ్ పీస్లో, మీ ఇద్దరి మధ్య కాశ్మీర్ డిస్ప్యూట్ ఉంది కదా, సో ఈ మీరిద్దరి మధ్య కాశ్మీర్ డిస్ప్యూట్ కూడా మా బోర్డ్ ఆఫ్ పీస్ పరిష్కరిస్తుంది అంటాడు. సో మనం అది భారతదేశ ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరం చెప్పండి. మీరు ప్రపంచంలో కంబోడియా, థాయిలాండ్ల మధ్య వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, కాంగోలో వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, బోర్డ్ ఆఫ్ పీస్, గ్రీన్లాండ్ వివాదాన్ని పరిష్కరించవచ్చు, కానీ మా కాశ్మీర్ ముట్టుకోవద్దంటే కూడా ఒప్పుకుంటాడు. ఒక్కసారి నీవు అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ట్రంప్ చేత సృష్టించబడుతున్న బోర్డ్ ఆఫ్ పీస్కు నువ్వు లెజిటిమసీ ఇచ్చాక నా దేశం డిస్ప్యూట్ మాత్రం ముట్టుకోవద్దని అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే అటువైపు నుంచి పాకిస్తాన్, తుర్కీ లాంటి దేశాలు కాశ్మీర్ ఇంక్లూడ్ చేయమని చెప్తుంది. అప్పుడు ఇండియా ఏ బేసిస్ మీద, ఏ మొహం పెట్టుకొని అంటారు? అప్పుడు ట్రంప్ అనడా మరి కంబోడియా, థాయిలాండ్ మధ్య డిస్ప్యూట్ను నేను సాల్వ్ చేస్తా అంటే నువ్వు సపోర్ట్ కొట్టావు, మరి కాశ్మీర్, ఇండియా పాకిస్తాన్ డిస్ప్యూట్ ఇదెందుకు సాల్వ్ చేయకూడదు అంటే ఇది బైలెటరల్ అంటే మరి అది బైలెటరల్ కదా. ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్ మధ్య కూడా బైలెటరల్ ఇష్యూనే, ట్రంప్కే సంబంధం. అంటే మనము వీఆర్ గివింగ్ ఇన్ ఆన్ కాశ్మీర్. ఇది ఎంత ప్రమాదకరం చూడండి. భారతదేశం, బంగ్లాదేశ్ల మధ్య మీకు క్రికెట్ ఇష్యూ వచ్చింది, సో నేను పరిష్కరిస్తా అంటాడు ట్రంప్. సో అందువల్ల ఇది ఇండియన్ ఫారెన్ పాలసీ ఇంట్రెస్ట్లకే కాదు, ఇండియన్ భారతదేశ ప్రయోజనాలకు కూడా ఇది ప్రమాదకరంగా మారచ్చు. అంటే దీని స్ట్రక్చర్ మనకు అభ్యంతరకరం, మ్యాండేట్ అభ్యంతరకరం. పాలస్తీనా దేశాన్ని గుర్తించి, పాలస్తీనా అథారిటీని గుర్తించిన భారతదేశం పాలస్తీనా అథారిటీకి రిప్రజెంటేషన్ లేకుండా ఇలాంటి పీస్ బోర్డు ఏర్పాటు చేయడం అనేది అభ్యంతరకరం. దానికి తోడు మనము అందులో ఇది రేపు మనకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అలాంటప్పుడు ఏ రకంగా మనం దీన్ని అంగీకరిస్తాం? అంటే భయంతోనో లేకుంటే ఎక్కడో కోల్పోతామనో భావనతోనో ఇలాంటి వాటిలో చేరితే ఒక దేశ మూలాలే దెబ్బతింటాయి, అస్తిత్వమే దెబ్బతింటాయి. యూరోపియన్ మిత్ర దేశాలే ఇందులో చేరడం లేదే, మనకేం కర్మ? సో పాకిస్తాన్ ఒక క్లయింట్ కంట్రీ, అమెరికాకి అదొక బానిస దేశం. పాకిస్తాన్ చేరుతుంది అంటే చేరక తప్పదు, చేరకపోతే పాకిస్తాన్ మనుగడ సాధించలేదు. సౌదీ అరేబియా, యుఏఈ అమెరికా రక్షణ వలయంలో ఉన్న దేశాలు, వాటికి సొంత విధానం ఎప్పుడూ లేదు. అమెరికా చెప్పినట్టు వినే దేశాలు తప్ప. అమెరికా ఆదేశిస్తే ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్న దేశం యుఏఈ, ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని సిద్ధపడుతున్న దేశం సౌదీ అరేబియా.
అమెరికా ఆదేశిస్తే తమ తోటి అరబ్ ప్రజల్ని పాలస్తీనా ప్రజలను వదిలేసిన దేశాలు అవి ఒక రాచరిక ప్రభువుల పాలనలో ఉన్న దేశాలు. వాటికి ఇండియాకు పోలికేంటి? ఎస్, మన మిత్ర దేశాలు, ఆ మైత్రి కొనసాగించాల్సిందే. కానీ ఇండియాస్ ఫారెన్ పాలసీ కెనాట్ బి డిక్టేటెడ్ బై వాట్ పాకిస్తాన్ డస్, వాట్ యుఏఈ డస్, వాట్ సౌదీ అరేబియా డస్. ఆ మాటకు వస్తే ఇండియా పాకిస్తాన్ ఎమర్జ్ అయ్యాక, పాకిస్తాన్ 1947 తర్వాత అమెరికా నాయకత్వంలోని సంటో, సీటో లాంటి మిలిటరీ ఆర్గనైజేషన్లో చేరింది. ఇండియా చేరలేదే. ఇండియా అప్పుడైనా ఇప్పుడైనా ఇంకా 4 లైన్ పాత్లో ఉంది. అందుకే చూడండి, ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఒకసారి చదువుకుంటే, భారతదేశంలో ప్రభుత్వానికి కనుక ఏదైనా అనుమానాలుండి, ఊగిసలాట్టుండి, ట్రంప్ మండలిలో చేరలేకపోతున్నామనే ఆవేదన ఉంటే ఆ హితబోధలాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన ప్రసంగం. ఆయన క్లియర్గా చెప్పాడు, థర్డ్ పాత్, మీరు భయంతోనో, భక్తితోనో, అనుమానంతోనో, ఏదో కోల్పోతామనో మీరు అకామిడేట్ అయితే, మీరు వారి షరతులకు తల వంచితే మిగిలేది ఏమీ ఉండదు. మిడిల్ పవర్స్కి ఇది ఒక హెచ్చరిక అని కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ చేసిన ఉపన్యాసం ఉంది. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఏ రకమైన మిడిల్ పాత్ అవసరం అని. థర్డ్ పాత్ అన్నాడు ఆయన. అమెరికా, చైనాల మధ్య ఈ పోటీ ఉంది. ఈ పోటీలో మనం ఎటో చేరిపోతే, ఎవరితోనో అకామిడేట్ చేసుకుంటే, భయంతోనో వంగిపోతే జరగబోయే నష్టం ఏంటి? రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్డర్కి నిలబడాలి, థర్డ్ పాత్ను ఎంచుకోవాలి అని చెప్పి కెనడా ప్రైమ్ మినిస్టర్. కెనడా ఎవరు? అమెరికాకు ఒక రకంగా కుడిభుజం లాంటి దేశం. అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలిసి ఉన్న దేశం. ఇలా ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, దిస్ ఈజ్ నాట్ ద టైం. అందువల్ల ఈ ఆకర్షణ, ట్రంప్ భయమో గనక చేస్తే ఏమవుతుంది? మనం హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అని చెప్పి హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రంప్ కోసం మనం ఊరేగామే, ఏం లాభం జరిగింది? దేశానికి జరిగింది ఏంటి? ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ డ్యూయెట్లు పాడుతున్నాడు. ప్రపంచంలో ఏ దేశం పైన విధించినంత 50% టారిఫ్లు విధించాడు. మన H1B వీసాల పైన రెస్ట్రిక్షన్లు పెట్టాడు. మన వాళ్ళను బేడీలేసి ఇంటికి పంపించాడు. మన స్టీల్ అండ్ అల్యూమినియం కొనమన్నాడు. మన ఫార్మాను ఆపేశాడు. మన ఎక్స్పోర్ట్స్ని దెబ్బతీశాడు. సో మన కశ్మీర్ ఇష్యూలో తలదూరుస్తామన్నాడు. సో ఏ రకంగా ట్రంప్ కోసం మనము పడ్డ పాటలు నరేంద్ర మోడీ 2 చేతులు పట్టుకుని ఊపుకుంటూ హూస్టన్లో హౌడీ మోడీ అన్నప్పుడు ఓవర్సీస్ బీజేపీ అప్కి బా ట్రంప్ సర్కార్ అని నినాదాలు ఇచ్చారే, ఏం జరిగింది? ట్రంప్ వల్ల లాభం జరిగిందా భారత్కు? మనమే చేసుకొని చెప్పమని నరేంద్ర మోడీ, ట్రంప్ వల్ల 7 ఏడాది లాభం జరిగిందని. సో ఇంత జరిగాక కూడా ఇంకా ట్రంప్ పట్ల భ్రమో, భయమో, ప్రేమ లేకుంటే భక్త్యో, ఈ మూడిట్లో ఏది ఉన్నా ప్రమాదకరం. భయము, భ్రమ, భక్తి, ఈ 3 వద్దని కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. అమెరికా మిత్రదేశం. ఈ 3 వద్దని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఈ 3 వద్దని యూరోపియన్ లీడర్స్ చెప్తున్నారు. మనం ఎందుకు వదులుకోవాలి స్వేచ్ఛను? యూరోప్ అంటుంది, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ పర్మనెంట్లీ చేంజ్, యూరోప్ హ్యాస్ టు చేంజ్ పర్మనెంట్లీ, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూరోప్ ఇండిపెండెన్స్ అంటున్నారు. ఎందుకంటే అమెరికా శాటిలైట్ గా ఉన్నది కనుక ఇండిపెండెన్స్ ఉంది. మనకేం కర్మ, మనం వీఆర్ ఆల్రెడీ ఇండిపెండెంట్. మనం వీఆర్ ఆల్రెడీ ఇండిపెండెంట్. పోనీ ఏదన్నా మిస్ అవుతామా? మిస్ కాము. ఎందుకంటే న్యూ పాత్వేస్ ఎమర్జ్ అవుతుంటాయి. ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా చైనా పైన ఆంక్షలు పెట్టింది. చైనా దెబ్బతిన్నదా? వెంటనే యూరోప్కు చైనా పెరిగాయి, ఆఫ్రికాకు పెరిగాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు తీసుకుంటే ట్రంప్ విధించిన ఆంక్షల తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ టు ఆఫ్రికా విపరీతంగా పెరిగాయి. చైనా యూరోప్ల మధ్య కూడా పెరిగాయి. అందువల్ల న్యూ పాత్వేస్ ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు ట్రంప్ వైఖరితో విభేదిస్తున్న కెనడా ముందుకు వస్తుంది ఇండియాతో కలిసి పనిచేయడానికి. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు ఎంటైర్ యూరోపియన్ లీడర్షిప్ మొత్తం మన రిపబ్లిక్ డే గెస్ట్ గా వస్తున్నారు. దావోస్ వేదికగా యూరోపియన్ ప్రెసిడెంట్ చెప్పారు, అసలు దిస్ ఈస్ గోయింగ్ టు బి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్ అని. సో యూరోప్ ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్, మామూలు మార్కెట్ కాదు. అమెరికా యూరోప్ అంతా కలిస్తే. అందువల్ల లెట్ us ఫైండ్ న్యూ పాత్వేస్. ఎప్పుడు కూడా ఇది మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ హిస్టరీ అంటారు. కొన్ని సమయాలు ప్రత్యేకంగా మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని, మనకున్న ధైర్యాన్ని టెస్ట్ చేస్తాయి. ఒక ఇండివిజువల్ అయినా, ఒక ఇండియా లాంటి నేషన్ అయినా ఆ డిఫైనింగ్ మూమెంట్లో తన ఒరిజినల్ పర్సనాలిటీ బయటపడుతుంది. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మోడీ లెడ్ ఇండియా. ఎస్, వీ వాంట్ టు బి గ్రేట్ పవర్, వీ వాంట్ టు బి విశ్వగురు. నీ పట్ల భయంతోనో, భక్తితోనో, భ్రమతోనో మేము అడుగులేయం. మా దేశం ఆత్మాభిమానంతో అడిగేస్తోంది, సెల్ఫ్ రెస్పెక్ట్తో అడిగేస్తోంది అని చెప్పగలగాలి. వీ జస్ట్ హోప్ మోడీ టు డూ దాట్. లేదనుకుంటే ఈ కహానీలు మానేయండి, విశ్వగురు ఇవన్నీ కహానీలు మానేయండి. మీరు అమెరికా శిష్యులుగా బతకండి, లేదంటే విశ్వగురుగా నిలబడండి. అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు, మనకేం ప్రాబ్లం? ఇదంతా మెజారిటీ ప్రజలు ఇవాళ ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో వ్యతిరేకిస్తున్నారు. మీరు చూడండి, నిన్న జేపీ మార్గాన్ స్టాన్లీ, ఇది అమెరికా బేస్ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీ బ్యాంక్, జేపీ మార్గాన్ చీఫ్ మాట్లాడింది, యూట్యూబ్లో ఉంటుంది చూడండి, గూగుల్లో ఉంటుంది. ఏమంటున్నాడు? అమెరికా బికమ్ నాట్ రిలయబుల్ అన్నాడు. అమెరికా ఈజ్ నాట్ రిలయబుల్ అని చెప్పి ప్రపంచానికి చెప్తున్నాడు. ఎవరు? అమెరికన్ కంపెనీ, మల్టీనేషనల్. సో జేపీ మార్గాన్ పొలిటికల్ లీడర్ కూడా కాదు, అమెరికా హ్యాస్ నౌ బికమ్ అన్రిలయబుల్ అన్నాడు.
ఎవరిది అమెరికా అంటున్నారు. అమెరికాలో 90% ఆఫ్ అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారు గ్రీన్లాండ్ పై మిలిటరీ యాక్షన్. ట్రంప్ రేటింగ్ 43% పడిపోయింది. అందువల్ల అమెరికా పైన ప్రేమ ఉండాలి, ట్రంప్ పైన కాదు. అమెరికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రంప్. ట్రంప్ ఈజ్ నాట్ అమెరికా. ట్రంప్ ఈజ్ ఏ అబరేషన్, ఒక ఫినామిన్. అమెరికాలో ఒక ధోరణి, ఆ ధోరణి మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎస్, అమెరికాతో ఫ్రెండ్షిప్ అవసరం, అమెరికాతో కలిసి ఉండాలి. అమెరికా ఇస్ అ గ్రేట్ నేషన్, యూ కాంట్ అవాయిడ్ ఇట్ ఆల్సో. బట్ అదే సమయంలో అమెరికాలో వచ్చినటువంటి ఒక ఎబరేషన్ మనం ప్రశ్నించాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ను ప్రశ్నించాలి, ఒక దేశాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సో అందువల్ల దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా టు షో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. భయము, భక్తి, భ్రమలకు లొంగేది కాదు. మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్పగలగాలి.